నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలను దేవతగా పూజించే మన దేశంలో మహిళలపై లైంగిక హింస నేటికి భిన్న రూపాల్లో కొనసాగుతోంది. ఈ పరిస్థితికి జాతీయ నేర సమాచార విభాగం తాజా నివేదిక అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 100 అత్యాచారాలు జరుగుతున్నాయి. నిత్యం 364 మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గత ఏడాదిలో నమోదైన లైంగిక నేరాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇలాంటి దారుణాలకు కారణమేంటి, వాటిని ఎలా తుదముట్టించాలన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం గారు, ఉభయ రాష్ట్రాల మహిళా కమిషన్ అధ్యక్షురాలు, టి జ్యోతి గారు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు, విజయలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, న్యాయవాది, కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. వెంకటరత్నం గారు, దేశంలో ప్రతిరోజు 100 అత్యాచారాలు జరుగుతున్నట్టు, ఏదో ఒక మూల దాదాపు 364 మంది లైంగిక వేధింపులకు ప్రతిరోజు గురవుతున్నట్టుగా ఎన్సీఆర్బీ నివేదిక తెలియజేస్తోంది. ఈ నివేదికని మీరు ఎలా విశ్లేషిస్తారు? అత్యాచారాలకి ప్రధాన కారణం మన సమాజంలో కుటుంబ బాంధవ్యాలు కానివ్వండి, లేకపోతే ఒక మహిళని చూసే విధానం, అసలు విలువలు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం అండి. ఒకప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు లేకపోతే మా తర్వాత అయినా కానీ మోరల్స్ అని ఒక క్లాస్ ఉండేది కనీసం. ఇప్పుడు అసలు నీతి పాఠాలు లేవు, మోరల్స్ లేవు. మనకు ఉన్నదంతా ఇంటర్నెట్, భూత పురాణం రెండే కనబడతా ఉన్నాయి. ఎవరికైనా వాడు కంప్యూటర్ ముందు కూడా కూర్చోక్కర్లా, చిన్న చేతిలో సెల్ ఫోన్ తీస్తే మీకు మొత్తం అంతాను. అంటే ఇవన్నీ మందులు తీసుకుంటే ప్రేరకాలని ఒకప్పుడు అనేవారు, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. మీకు నెట్ తీస్తే ప్రేరకమే. లేకపోతే 11 సంవత్సరాల అబ్బాయి సంవత్సరంన్నర ఉన్న ఒక అమ్మాయిని రేప్ చేశాడంటే అసలు ఏమైనా మీనింగ్ ఉందా? బయట వాళ్ళు అబ్బాయిలు లేకపోతే ఒక అమ్మాయిలో లేకపోతే ఒంటరిగా వెళ్తున్న స్త్రీనో లేకపోతే ఎత్తుకెళ్ళో లేకపోతే ట్రైన్లోనో అత్యాచారాలు చేయడం అనేది ఒకటైతే, ఈ ఇళ్లలో జరిగినటువంటి తండ్రి కూతుర్ని అత్యాచారం చేయడం, లేకపోతే తల్లిని కొడుకే అత్యాచారం చేయడానికైతే ఆ తల్లి కొడుకుని చంపేసింది ఆఖరికి, ఆ బాధ భరించలేక. ఇట్లాంటివి చాలా విచిత్రమైనటువంటి పోకడలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? టీవీలా, నెట్టా, మనకు అసలు మన మధ్య ఉండేటటువంటి బాంధవ్యాలు పూర్తిగా నశించిపోవడము, మానవ విలువలు నశించిపోవడము. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికైనా అందరూ మేలుకొని, ప్రభుత్వాలు కూడా మేలుకొని, కరికులంలో పాఠ్య పుస్తకాల్లో మానవ సంబంధాల గురించి, కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి, మనకు ఉండాల్సినటువంటి విలువల గురించి కూడా ఇప్పటి నుంచి పాఠాలు కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా మనం మెదడులో జొప్పించకపోతే ఇంక ఇది ఆటవిక సమాజం అయిపోతుంది. దీనికి ఇంకేమీ మిగలదు. లైంగిక వేధింపులు రోజు పెరగటాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? లైంగిక వేధింపులు అనేది ఆ మధ్య ఒక సైకలాజికల్ ఒక స్టడీ వచ్చింది. మగవాళ్ళు ఎంతసేపు అది కేవలము సెక్షువల్ ప్రెజర్ కాదు, ఆ పెత్తనము చూపించుకోవడానికి ఒక విధంగా ఇటువంటివి చేస్తారనేది ఒక స్టడీ. ఇది చేసింది నేను, నా తల్లి ఒక మహిళ, నా అక్క ఒక మహిళ, నా చెల్లి, నా భార్య, నా కూతురు, వీళ్ళందరూ మహిళలే సుమా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మగవాడికి పోతుంది ఇవన్నీ చూస్తే. అంతే కదా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక తల్లి కంటేనే కదా భూమి మీదకి వచ్చాడు మగవాడు కూడా. మరి అటువంటిది కూడా వదిలేసేసి ఒక మహిళ ఎక్కడైనా ఒంటరిగా కనబడుతుంటే ఇట్లాంటి ఇన్ని రకాల అత్యాచారాలు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే, మరి దీనికి మనం ఏమనుకోవాలంటే వాటిని పూర్తిగా విస్మరించారు. ఒకటి. రెండు, మనకి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అసలు భయం అనేదే లేదు. నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది, లేకపోతే నేను జైల్లో మగ్గాల్సి వస్తుంది, లేకపోతే నా మీద ఆధారపడేటువంటి నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు అనేది భయం లేదు. ఎందుకంటే ఇవాళ తప్పు చేస్తే రేపు బెయిల్ వస్తుంది, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు, ఇంకొక 60-70 సంవత్సరాలు పట్టొచ్చు అనేటటువంటి ఒకటి బాగా వచ్చేసింది. భయం నిజంగా ఎవరికీ భయం లేదు. ఇంకొకటి, ఇస్తున్నటువంటి తీర్పులు కూడా అలాగే ఉన్నాయి. ఆ మధ్య చూశారు కదా, మెడ్రాసు ఒక న్యాయమూర్తి ఇచ్చాడు తీర్పు. రేపైన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో, అతన్ని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే నువ్వు పెళ్లి చేసుకోమని ఈయన తీర్పు ఇచ్చేశాడు. తర్వాత సుప్రీంకోర్టు ఇంకొక కేసులో తీర్పిస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఈ విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఉంది. ఒక పక్క సమాజం అట్లా కుళ్ళిపోయింది. ఇవన్నీ కూడాను పెరుగుతున్న వాటికి ఒక తాకాణాలు, ఇవన్నీ కూడా దృష్టాంతాలు. జ్యోతి గారు, నిన్న ఎన్సీఆర్బీ నివేదికను మనం గమనించినట్లయితే మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, లైంగిక వేధింపులు రెండిట్లో కూడా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎన్సీఆర్బీ లెక్కలు నిన్న విడుదలైనాయి. 4 రోజుల క్రితం కూడా కొన్ని లెక్కలు విడుదలైనాయి. ఇవి గనక చూస్తే అసలు ఎటు పోతున్నామో ఏంటి అర్థం కాదు. అంటే
మహిళా సంఘాలే చెప్తా ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, హింస పెరిగిపోతూ ఉంది, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి అనేది జనరల్గా అవుట్లుక్. కానీ ప్రభుత్వం ప్రామాణికత తీసుకోవాలన్నా మహిళా సంఘాలు కానీ ఎవరైనా ఎన్సీఆర్బీ లెక్కలు ఈరోజు విడుదలైనాయి, స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. అందులో చాలా స్పష్టంగా నేరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ అత్యాచారాల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ రకంగా వేధింపులు పెరుగుతుంది. ఇంత స్పష్టం తెలుగు రాష్ట్రాలు కూడా మహిళలపైన జరుగుతున్న నేరాల్లో మొదటి స్థానంలో ఉన్నాయని వచ్చినాయి. ఎంత ఆందోళన కలిగిస్తున్నాయంటే అనేక చట్టాలు పోరాడి సాధించుకున్నాం. వరకట్న నిరోధక చట్టం కావచ్చు, మహిళల బాల్య వివాహ నిరోధక చట్టం కావచ్చు, వితంతు పునర్వివాహ చట్టం కావచ్చు, గృహహింస రక్షణ చట్టం కావచ్చు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం కావచ్చు, గృహహింస రక్షణ చట్టం కావచ్చు, నిర్భయ చట్టం 2010. అసలు ఏమైతున్నాయి ఈ చట్టాలు సాధించుకోవడం భాగం, అవి కాగితాలకే పరిమితమైపోయి అందులో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని నేరస్తులు ఈరోజు బయటపడతా ఉన్నారు. చట్టాలు ఏం చేస్తాయిలే మమ్మల్ని, ఏముంది 4 రోజులకు బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు, యథావిధిగా ఈ సమాజంలో బతకొచ్చు అనే ఒక ధోరణి ఎప్పుడైతే బలపడతా ఉందో, చట్టాలు రూపొందించినంత సీరియస్నెస్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించట్లేదు. దాని కారణమే ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిర్భయ చట్టం వచ్చి రాగానే 1000 కోట్లు దీనికోసం కేటాయిస్తున్నామని ప్రకటించింది. ఆ 1000 కోట్లు దేనికోసం కేటాయించినావు? మొన్ననే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి గృహహింస కేసు తీసుకొని ఒకటి పోతే లైట్ పోయిందండి. సడన్గా లైట్ పోతే అరే ఎట్లా 10 నిమిషాలు కూర్చున్నాం, లైట్ లేదు, రాలా, జనరేటర్ లేదు, క్యాండిల్స్ అన్న వెలిగించండి, మాట్లాడదాం, టైం వేస్ట్ కదంటే నో బడ్జెట్. క్యాండిల్స్కు అగ్గిపెట్టకు కూడా నో బడ్జెట్ అనే పరిస్థితుల్లో ఈరోజు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు బడ్జెట్ కేటాయింపులు ఉంటే చట్టాలన్నీ అమలు కావాల్సింది ఆ డిపార్ట్మెంట్ నుంచి. అనేకంగా వస్తున్న చట్టాలు, ఆ బడ్జెట్ కేటాయింపు లేవు, యంత్రాంగం లేదు, అది ఒక భాగం. వ్యవస్థలో ఈరోజు సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పాశ్చాత్య విషయ సంస్కృతి ఈరోజు ఇదైన తర్వాత ఇక ఎక్కడ దీనికి అడ్డుకట్టేయగలుగుతాం? చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం, వెంటనే శిక్షలు పడేటట్టు చేయడం, విచారణలు పూర్తి చేయడం, ఇవన్నిటితో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సింది వ్యవస్థాగతమైన మార్పులు తీసుకుంటే తప్పితే దీనికి అడ్డుకట్టేయాలి. విజయలక్ష్మి గారు, నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చిన తర్వాత కూడా మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులో కానివ్వండి, అత్యాచారాల్లో కానివ్వండి పెద్దగా పరిస్థితిలో మార్పు రాలేదు అన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తోంది. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? నిర్భయ చట్టం కేసులో నిందితులకు శిక్ష పడిన రోజున ఆపోజిట్ లాయరు, ఆయన నిందితుల యొక్క లాయరు ఏం మాట్లాడారు? 24 అవర్స్లో మళ్ళీ కనుక జరగకుండా ఉంటే అన్నారు. ఇప్పటికే ఆ నిందితులకి ఏం జరిగిందనేది, అసలు ఎక్కడున్నారు ఏమిటనేది కూడా మనకి అంతుపట్టకుండా ఉంది. కాబట్టి ఇక్కడ న్యాయం లేటుగా అందటం కూడా ఇందులో మెయిన్ మనం అనుకోవాల్సింది. ఎందుకంటే ఏదైనా జరిగిన వెంటనే వాళ్ళకి న్యాయం జరిగితే భయం అన్నా ఉంటుంది. బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ కనుక బాగుండి ఉంటే అందరికీ చట్టాలు అమలు జరగడం, చట్టాలు చేస్తున్నారు, శాసనసభల్లో కూర్చుంటున్నారు, చట్టాలు చేస్తున్నారు, చట్టాలు చేసి వాటిని వదిలేస్తున్నారు. అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది లేదు. ఈ రోజున చంద్రమండలంలోకి ఒక మనిషిని పంపించాలంటే పంపించగలుగుతున్నాము, ఒక క్షిపణిని ఏ మూలకైనా ప్రపంచంలో పంపించాలంటే పంపించగలుగుతున్నాము. కానీ ఒక మహిళ మీద జరిగే లైంగిక వేధింపులను కానీ అత్యాచారాలను కానీ నిరోధించడంలో కానీ మగవాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కానీ వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కానీ, మార్చుకుందామనే ఆలోచన కానీ లేకపోవడం ఒక భారతదేశం యొక్క మహిళ యొక్క దురదృష్టమో మరి ప్రభుత్వాలని అని కూడా మనం ఏమి అనలేమండి. ఎందుకంటే ప్రభుత్వాలంటే ఎవరు? అందరం కలిస్తేనే ప్రభుత్వాలు. కానీ ఆ ప్రభుత్వాలు సక్రమంగా చేసినప్పుడు ప్రజలకు కూడా భాగస్వామ్యం, అందులో ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి మన వంతు మనం కూడా మంచి చేద్దామనే ఆలోచన వస్తుంది. అక్కడ ప్రభుత్వాలే సరిగా లేనప్పుడు, డిపార్ట్మెంట్ల వ్యవహారాలే సరిగా లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఈరోజు ఢిల్లీలో ఇంత పర్సంటేజ్ ఉంది అంటే అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు? రాజధాని నగరంలోనే అత్యాచారాలకి ఇంత ఉంది. నిర్భయ సంఘటన జరిగింది కూడా రాజధానిలోనే. ఇప్పుడు నిర్భయ ఫండ్ ఏమైందో తెలియదు, నిర్భయ కేసు వర్మగారు ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనాయో తెలియదు. ఈ రోజు కూడా మార్పు రాలేదు అంటే, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో వెనకబడిపోయామనేది మనకు రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. కృష్ణసాగర్ రావు గారు, ఎన్సీఆర్బీ నివేదిక చూస్తే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడవుతూ ఉన్నాయి. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఎన్సీఆర్పీ నివేదిక తెలియజేసింది. మరి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మనం వీటిని ఎందుకు ఆపలేకపోయామంటారు? ఒక సమాజం స్త్రీని, మహిళని ఎలా ట్రీట్ చేస్తుంది
ఏ విధంగా గౌరవిస్తుందో అగౌరవిస్తుందో అనే దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ సొసైటీ, ఆ సమాజం యొక్క నాగరికతని అంచనా వేయచ్చు. ఒక దేశం ప్రగతి సాధించాలన్నా కూడా ఆ దేశంలో మహిళకి ఉన్న స్థానాన్ని బట్టి ఆ దేశ ప్రగతిని మనం మెజర్ చేయొచ్చు. అంత ఈకో ఎఫెక్ట్ ఒక ఉమెన్ అన్నది ఒక సొసైటీలో క్రియేట్ చేస్తారు. కానీ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు భారతీయ మహిళ ఉన్నది అన్నది ఆలోచిస్తే అది ఒక పురుష సమాజానికే కాదు, మొత్తం యావత్ భారతదేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాం. ఇక్కడ జెండర్ ఇష్యూ కాదు, ఇది ఒక సామాజిక రుగ్మత. ఇది ఓన్లీ మహిళలు వాళ్ళ విషయం కాబట్టి వాళ్లే కొట్లాడాలన్నది అది చాలా తప్పు పర్స్పెక్టివ్. మీరు ఎన్సీఆర్బి మీరు డేటా చూస్తే 6.8% గ్రోత్ 2011 నుంచి 12 దాకా ఇప్పుడు కూడా కంటిన్యూస్ గ్రోత్ నడుస్తూ ఉంది మహిళా నేరాల మీద. ఇండియా ఒక అత్యున్నత దేశాల్లో ముందు ఉన్నాం అని చెప్పుకునే విధంగా ఎకానమిక్గా మనం ముందుకు పోతా ఉన్నాం. అయినా ఈ కేసులను చూస్తూ ఉంటే మనం సామాజికంగా ఎంత వెనక్కిపోతా ఉన్నాం అన్నది ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నది. విలువల పతనానికి దారితీసే మౌలికమైన ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మహిళా నేరాలు అనగానే మీరు డౌరీ డెత్స్ తీసుకోండి, ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్స్, ఫీమేల్ ఫీటిసైడ్స్, రేప్స్, దాని తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, యాసిడ్ థ్రోయింగ్ ఇష్యూస్, డొమెస్టిక్ వయలెన్స్, అబ్డక్షన్స్, విచ్ క్రాఫ్ట్ మీద కిల్ చేయడం, ఆనర్ కిల్లింగ్స్ అంటే జస్ట్ ప్రేమించుకున్న పిల్లల్ని తీసుకొని వచ్చి అబ్బాయిని విడిచిపెట్టి అమ్మాయిని చంపేయడం. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే వీలు లేనన్ని లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 12.7%, ఆంధ్రప్రదేశ్లో 7.3% మహిళలు ఉన్నారు మొత్తం భారతదేశ మహిళల్లో. మహిళా నేరాలలో 11.5% ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి నేరాలు ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఎక్కువ మహిళా రిప్రజెంటేషన్ ఉందో అక్కడ నేరాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి అన్నదానికి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే మహిళ ఎప్పుడైతే ఐసోలేట్ అయిపోతా ఉన్నదో, మహిళ ఎప్పుడైతే ఈక్వాలిటీ పేరుతో మనం ఐసోలేట్ అవుతా ఉన్నామో అప్పుడు నేరాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కువ నేరాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఈక్వాలిటీ కాదు, ఇక్కడ స్పెషాలిటీ ఆఫ్ మహిళను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈక్వాలిటీ కాదు, ఒక మగవాడు, ఆడామె, ఒక మహిళ, ఒక పురుషుడు ఈక్వల్ కాదు. మహిళ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న మహిళ. ఈ రుగ్మతల నుంచి బయటపడాలంటే మనం ఉన్నత స్థానాన్ని స్త్రీకి ఇవ్వగలిగితే, ఏ సమాజం అయితే స్త్రీని పూజించగలుగుతుందో అది విలువల్లో మనం చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి చెప్తే అప్పుడు మనం చేంజ్ చేయగలం. వెంకటరత్నం గారు, ఈరోజు మహిళల్ని దేవతలుగా పూజించేటటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం చాలా దురదృష్టకరం. మరి ఈ అత్యాచారాలను కానీ వేధింపుల్ని కానీ నిరోధించాలి, నియంత్రించాలి అంటే ఎట్లాంటి మార్పులు అవసరం అంటారు? వ్యవస్థలు అంటే ఏదో ప్రభుత్వాలు లేకపోతే పోలీస్ యంత్రాంగం, కోర్టులు అవన్నీ తర్వాత వస్తాయండి. ముందు మన కుటుంబం, రైట్, మన పేరెంట్స్ ఏ విధంగా మనం పెంచుతున్నాం పిల్లల్ని, అబ్బాయిల్ని ఏ విధంగా పెంచుతున్నాం. అబ్బాయిల్ని బాబు నువ్వు ఇంకా రాజకుమారుడు అట్లే, అమ్మాయి ఇంకా లెక్క పెడితే ఇంకా పోలేదు అవి. ఇప్పుడు ఎంత కంప్యూటర్లు ఉన్నా అంటే కింద మనకి కుటుంబాల్లో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాలాసార్లు ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాము, అబ్బాయిలు కూడాను ఏం చేస్తున్నారు బయట, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, అసలు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ అబ్బాయి. నీ చెల్లిలాగో లేకపోతే నీ అక్కలాగో తోటి మహిళలను కూడా గౌరవించాలని మనం ఇంట్లో నుంచి కూడా మొదలవ్వాలి. అది ఇప్పుడు తండ్రి ఇంట్లో తల్లిని కొడతాడు, మా నాన్న మా అమ్మని కొడుతున్నాడు, నేను కూడా రేపు పొద్దున్న ఎవరినైనా కొట్టొచ్చు, అమ్మాయిని కొట్టొచ్చు, నా భార్యను కొట్టొచ్చు. అంటే అక్కడ గృహహింస అనేది మనం అది సెపరేట్గా చూడనవసరం లేదు. ఇప్పుడు మనకి మారుతున్నటువంటి పడిపోతున్న విలువలకి పునాది అక్కడ పడుతుంది. రైట్, ఇళ్లల్లో ఏ విధంగా మన వాతావరణం ఉంది, తర్వాత తండ్రి తల్లి ఇద్దరు కూడాను పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు, అటు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి. సో వీటన్నిటికీ ఇంట్లో ఒకటి పడాలి పునాది. రెండు, స్కూల్స్లో ఖచ్చితంగా కరికులం పాఠ్యాంశాలు మార్చాలి ప్రభుత్వాలు. అసలు మన భారతీయ సంస్కృతి ఏంటి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళ పాత్ర ఏంటి. ఇప్పుడు మనం ప్రతిసారి అన్ని మీటింగ్లో చెప్పేసుకుంటారు ఒకటే మాట, మనువు గారు చెప్పారట, మనువు ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత రమంతో అని. ఆ మనువు చెప్పిన రెండో విషయం ఎవరికి తెలియదు. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అన్నాడు. ఆ మనువు చిన్నప్పుడు నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడమ్మా, పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడు, పెద్ద అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడు, వాళ్ళు తంటే కొడితే పడి ఉండని చెప్పాడు మనువు. అది ఎవరికి తెలియదు, ముందుదే చెప్తారు. కాబట్టి ఈ భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి మహిళని ఏ విధంగా గౌరవించాలి, మహిళని కాపాడుకోకపోతే ఈ సమాజం మనుగడ ఎట్లాగా. రైట్, ఆ బేసిక్, ఆ మౌలికమైనటువంటి ఒక సూత్రాన్ని పిల్లలకి తెలియజెప్పాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది.
అసలు విలువలు అనేవి ఎక్కడున్నాయండి పిల్లలకి? ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారు? కాలేజెస్లో ఖచ్చితంగా కౌన్సిలర్స్ని అపాయింట్ చేయాలి, సైకాలజిస్ట్ని అపాయింట్ చేసి కౌన్సిలింగ్ క్లాసెస్ ఇవ్వాలి. ప్రతి వీక్కి కనీసం ఒక క్లాసు. అసలు లైఫ్ అంటే ఏంటి, సొసైటీలో ఎలా ఉండాలి, అందులో ఆ ఏజ్లో. అంటే మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకా మనం తీసుకోవట్లేదు. జ్యోతి గారు, ఇటు అశ్లీల వెబ్సైట్లు పెరగడం ద్వారా మహిళలపై వేధింపులు బాగా పెరుగుతున్నాయి అనేటువంటిది వివిధ సర్వేల ద్వారా వెల్లడైనటువంటి అంశం. ఈ అశ్లీల వెబ్సైట్లపై ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఇది విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నా అక్కడ కొన్ని ఆపేశారు. కాకపోతే వినియోగదారులను భాగస్వామ్యం చేస్తూ ఆ రకంగా అటువంటి చర్యలు తీసుకున్నారు. దీనిపైన కూడా ప్రజల్లో ఒక విస్తృతమైన చర్చ జరిపి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏంటి, ఈ అశ్లీలతను ఛానల్స్లో వస్తున్న వాటిని ఎట్లా నిరోధించాలి, వాటిని ఎట్లా ఇచ్చేయాలనేది ఒక వాళ్లను కూడా భాగస్వామ్యం చేస్తూ తీసుకుంటే ఇదవుతుంది. రెండవది నేను అడిగేది, ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. అన్ని ఎంత స్పష్టంగా అంటే అన్ని ప్రైవేటు ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రీవియన్స్ సెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మొన్న రితికేశ్వరి ఘటన ఏంటండి, నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. ప్రభుత్వం నుంచి ఒక లిఖితపూర్వక ఆదేశం అన్ని ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లకు పోతే ఇది ఆర్థికంతో ముడిపడిన అంశం కాదు, ఖచ్చితంగా అమలు చేయాలంటే అందరూ చేస్తారు. అటువంటి కనీసం మినిమం ఇది కూడా ప్రభుత్వం వైపు నుంచి లేదు. రెండోది, వర్మ కమిటీ చాలా అధ్యయనం చేసి చాలా స్పెసిఫిక్ డిమాండ్స్ సూచనలు చేసింది. ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎక్కడ? ఢిల్లీకి ఒకటి పరిమితం చేస్తే సరిపోతాయా? ఈరోజు ఎన్ని ఏళ్ళు పడుతున్నాయండి కేసులన్నీ ఒక రూపం వచ్చి శిక్ష పడే వరకు, నిందితుడికి వచ్చే వరకు. బాధితుల్లో ఎక్కడ మనోధైర్యం పెరుగుతుంది? లేదు. కనీస చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయనే పేరు మీద ఇంకో అంశం కూడా ముందుకొస్తూ ఉంది. మొన్న చిట్యాల మండలం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం పోతే, ఎందుకమ్మా 15 ఏళ్లకే నీ బిడ్డకు పెళ్లి చేస్తున్నామంటే, మేమిద్దరు పనులకు వెళ్ళిపోతే మా బిడ్డకు రక్షణ ఎక్కడ? ఇళ్లలోకి వచ్చి కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, లైంగిక వేధింపులు జరుగుతాయి. చిన్నతనంలోనూ పెళ్లి చేస్తే మా బాధ్యత అయిపోతుంది కదా. అంటే లైంగిక వేధింపుల సమస్య బాల్య వివాహాల సమస్యకు కూడా నెట్టేస్తూ ఉంది. విజయలక్ష్మి గారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపడితే లైంగిక హింసకు అడ్డుకట్ట వేయచ్చు అంటారు? అసలు రాకుండా ఆపడానికి ఏం చేయాలి? ఎందుకంటే అది సభ్యత సంస్కారం ఎక్కడ ఉంటుందో నైతిక విలువలు అక్కడ ఉంటాయండి. ఆ సభ్యత సంస్కారాలు ఎక్కడి నుండి రావాలి? ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి రావాలి, తర్వాత స్కూల్స్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ నుంచి రావాలి. సమాజంలో తిరుగుతూ ఉంటాము కాబట్టి ఇది సామాజిక బాధ్యత. ఏది జరిగినా అల్టిమేట్గా ప్రభుత్వాలే తీసుకోవాలి, అది కాదనం. కానీ ఇక్కడ జరగవలసింది ఏమిటి అంటే, ఈ సభ్యత సంస్కారం ఎక్కడ ఉంటాయో అక్కడ నైతిక విలువలు పెంపొందుతాయి. ఆ నైతిక విలువలను పెంపొందించాలి అంటే కుటుంబంలో సభ్యతా సంస్కారం ఉండాలి, తర్వాత వాళ్ళు చదువుకునే స్కూళ్ళల్లో ఆ సభ్యతా సంస్కారం ఉండాలి, తర్వాత జరిగిన తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే స్పందించే పోలీస్ యంత్రాంగం ఉండాలి, తరువాత దాన్ని స్పీడీ జస్టిస్ ఇచ్చే న్యాయస్థానాలు ఉండాలి. ఇవన్నీ కలుషితమైనప్పుడు, లేకపోతే న్యాయస్థానాలను విమర్శించే అంత స్థాయి కాదు, కానీ ఇవాళ న్యాయం అందటంలో లేటుగా అంది న్యాయం కూడా న్యాయం కాదు, అన్యాయమే అనేది మనకు తెలిసిన ప్రాథమిక సూత్రమే. కాబట్టి వీళ్ళందరూ ఎవరి బాధ్యతను వాళ్ళు విస్మరించడం వల్ల ఈ రోజున మనం ప్రభుత్వాలే చేయాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే, ప్రజలం మనం కూడా ఇది సామాజిక సమస్య అయినప్పుడు ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా మన బాధ్యత ఏమిటి? ఈ రోజున నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నావు అంటే నీకు ఒక సిస్టర్ ఉంది, అదే పని అవతల వాడు చేస్తాడు అని గనక తల్లిదండ్రులు చెప్పాలి. ప్రభుత్వాల మీదే ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు, కానీ సమాజంలో మన వంతు బాధ్యత ఏమిటనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. కృష్ణసాగర్ గారు, ఇటు మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక హింసలు ఈరోజు తగ్గాలి అంటే సమాజపరంగా ఎట్లాంటి మార్పు రావాలి, ప్రభుత్వాలు అత్యవసరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇమేజెస్ అని ఇంటర్నేషనల్ మెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ సర్వే అని ఒకటి జరుగుతుంది. దానిలో మన ఇండియాలో కూడా చేశారు. ఇండియాలో చేస్తే ఏమని తెలిసింది అంటే, 65% మగవాళ్ళు ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్ కానీ మహిళలపై జరిగే నేరాలను కానీ వాళ్ళు టాలరేట్ చేయాలి అని అనుకుంటారు. 65% మెన్. దానిలో 24% పురుషులు, మొత్తం యావత్ భారతదేశంలో 24% పురుషులు ఏదో ఒక రీతిన మహిళపై వైలెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉన్నదంటే, మన సమాజంలో 25% సోషియోపాత్స్, సైకోపాత్స్, మన 20% సబ్స్టెన్స్ అబ్యూజ్ చేసేవాళ్ళు, మేనిక్ డిప్రెసివ్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మనకు రోజు ఫ్యామిలీలలోనే ఉన్నారు, ఆఫీసులలో ఉంటారు, రోడ్లపై ఉంటారు. కాబట్టి ఈ సమాజం ఎప్పుడు కూడా మనం ఆర్థిక మెజర్తోని భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనుకోవడం కంటే, సామాజికంగా నాగరికతతో మన సమాజం ఎట్లా నడుస్తూ ఉన్నది, ఒకరిపై ఒకరికి ఎంత గౌరవం ఉన్నది అన్న దాన్ని బట్టి మనం అభివృద్ధి అన్నదాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం. ప్రభుత్వాలు అంశాలు గుర్తించాయా?
ప్రభుత్వం చేస్తున్నది చెప్తాను నేను మీకు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు స్వేరింగ్ ఇన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఐకనైజేషన్ ఆఫ్ ఉమెన్ చేస్తూ ఉన్నారు. అది మా స్పీకర్ నుంచి మొదలుపెట్టిన, మా సీఎంస్ నుంచి మొదలుపెట్టిన, వారి సొంత రాష్ట్రం సీఎంను కూడా వారు ఆనందీ పటేల్ గారిని చేయడం జరిగింది. అంతకంటే పెద్ద కంటెండర్స్ ఉన్నప్పటికీ కూడా మా దానిలో 9 మంది మంత్రుల్ని మా క్యాబినెట్లోకి తీసుకోవడం. ఎందుకంటే మన సమాజంలో రోల్ మోడల్స్ ఎక్కడ సరోజినీ నాయుడు గారు, ఎక్కడ కమలా నెహ్రూ గారు, ఎక్కడ ఇందిరాగాంధీ గారు, విజయలక్ష్మి పండిట్ గారు, వీళ్ళందరూ లేరు. ఇప్పుడు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో మహిళలకి, అదే విధంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక లాని కూడా మేము ప్రామిగ్యులేట్ చేస్తా ఉన్నాం, ఆలోచిస్తా ఉన్నాం. దానిలో సెల్ఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని, లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద ఏ లా లీగల్ ఇష్యూస్ ఉండకుండా చూడడానికి కూడా ఒకటి ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ నడుస్తా ఉన్నది పార్టీలో. దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడాలంటే మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా ప్రభుత్వాలు చూడాలి. నేరాలకు పాల్పడ్డ వారికి వేగంగా శిక్షలు పడాలి. మరోవైపు సమాజంలోనూ మహిళలను చూసే దృక్పథంలో మార్పు రావాలంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.